ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకరంగా పోరు సాగుతోంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు భీకరంగా దాడులు చేసుకుంటా ఉన్నారు. టెల్ అవీవ్‌ని టెహ్రాన్ వదలట్లేదు. టెహ్రాన్‌ని టెల్ అవీవ్ వదలట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే పౌరులకు తీవ్ర నష్టమైతే వాటిల్లుతోంది. ఇప్పటికే చాలామంది టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. అటువైపు టెల్ అవీవ్ నగరాన్ని కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు ఇజ్రాయెల్ వాసులు కూడా తరలిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఒక భీకర పోరైతే నడుస్తుంది అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వారి సమీపంలోనే నిన్న రాత్రి పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగాయి. దీంతోటి భారతీయ విద్యార్థులు, ఇరాన్‌లో చదువుకోవటానికి వెళ్ళిన భారతీయ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. తమని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. భారత ఎంబసీ కూడా దీని మీద కసరత్తు చేస్తోంది. కానీ వాయు మార్గంలో తీసుకురావటానికి వీలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాయు మార్గాన్ని క్లోజ్ చేసేశారు. ఇరాన్ను ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్‌లను క్లోజ్ చేసేసింది, వాయు మార్గాన్ని క్లోజ్ చేసింది. కాబట్టి ఇరాను మీదుగా ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలి. ఆ రకమైన మార్గం మాత్రమే వాళ్ళకుంది. అసలు ఇరాన్‌కి ఎందుకెళ్తారో చదువుకోవటానికి? అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలాంటి చోట్లంతా వెళ్ళటం మనం చూసాం. కానీ ఇరాన్‌కి కూడా చదువుకోవడానికి వెళ్తారా అంటే కొంచెం ఆసక్తికరమే. ఇరాన్‌కి ఎందుకు చదువుకోవడానికి వెళ్తారు? ఎంతమంది చదువుకుంటారు ప్రతి ఏడాది? ఇదొక ఆసక్తికరమైన గణాంకాలు నేను సేకరించాను, మీకోసం అవి పంచుకుంటా. అసలు ఇరాన్‌లో చదువుకోవటానికి ఎందుకెళ్తారంటే, ఏ కోర్సులు చదువుతారంటే ఫస్ట్ ఇస్లామిక్ స్టడీస్ కోసం ఇరాన్‌కి వెళ్తారు. ఇస్లామిక్ స్టడీస్ అంటే ఈ ఇస్లామిక్ స్టడీస్ ద్వారా మతపరమైన విద్యను అభ్యసించటం, మత గురువులుగా మారాలంటే మౌలానాలు ఇలాగా మత గురువులుగా మారాలంటే అక్కడ మత విద్యను అభ్యసించి వస్తారు. సో ప్రధానంగా వెళ్ళే కేటగిరీ ఇది. రెండో కేటగిరీ ఎంబీబీఎస్. ఆర్ఎంపీ కంటే కాస్త బెటర్గా ఉంటారు కదా అని ఎంబీబీఎస్ చదువుకుని వస్తారు అక్కడ. ఇక్కడ కంటే అక్కడ తక్కువ ఖర్చు అవుతుందట. ఆ తక్కువ ఖర్చు కావడం వల్ల ఎంబీబీఎస్ చదువుస్తారు. పోనీ ఎంబీబీఎస్ చదువు వస్తే అక్కడ అంటే అక్కడ కోర్సు పేరు ఏదో ఉంటుంది. సో ఎంబీబీఎస్కి సమానమైన కోర్సు అనుకోండి. మరి ఎంబీబీఎస్ చదివిస్తే భారతదేశంలో రికగ్నేషన్ ఉందా అంటే లేదట. సో కానీ వేరే ఎగ్జామ్స్ రాసి ఆ రికగ్నేషన్ తెచ్చుకోవాలి. అయినా భారతీయ మెడికల్ సంస్థ ఈ ఇరాన్లో ఉండే యూనివర్సిటీని గుర్తించడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అయితే కొంచెం కష్టమే. కాకపోతే మెడికల్ సంబంధిత ఇతర ఉద్యోగాలకి ఏమైనా అవకాశాలు ఉంటాయి, కానీ నేరుగా పేషెంట్లను ట్రీట్ చేయడానికైతే కొంత అవకాశం లేదు అంటున్నారు. సో ఆ రకంగా మరి ఎంబీబీఎస్ చదవటం వేస్టే. కానీ ఎంబీబీఎస్ చదవడానికి చాలామంది ఇక్కడ ఎంబీబీఎస్ఏ చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఇక్కడ కాకపోతే ఇరాన్లో స్థిరపడతా, ఇరాన్లో కాకపోతే ఇరాక్లో స్థిరపడతా అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి ఎంబీబీఎస్ చదవడానికి రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మన దగ్గర బ్రహ్మాండమైన కాలేజీలని, పక్కకెళ్ళి మనం వేరే దేశాలకు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది పర్షియన్ భాష లిటరేచర్ నేర్చుకోవడానికి వెళ్తారట. పర్షియన్ భాష లిటరేచర్ అంటే అక్కడ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేయటం, అట్లా స్కాలర్స్ కొంతమంది వెళ్తారట. ఓవరాల్గా చూస్తే మీకు ఏమర్థమైంది? ఇరాన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ వెళ్తారు. హిందువులు ఎవరు కూడా ఇరాన్లో చదువుకోవటానికి వెళ్ళరు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. సో మెజారిటీ 95%, 99% ముస్లిమ్సే వెళతారు. ఎస్పెషల్లీ వెళ్ళడానికి కోర్స్ ఏంటంటే ఇస్లామిక్ స్టడీస్ కోసమే మేజర్గా వెళుతూ ఉంటారు. సో మతపరమైన గ్రంథాలు చదువుకోవటానికి, ఆ రకమైన విద్యను అభ్యసించడం కోసం ఎక్కువ వెళ్తారు. సో ప్రతి ఏడాది దాదాపుగా 2000 మంది ప్రతి ఏడాది ఇరాన్కి వెళుతున్నారట చదువుకోవటానికి. 1500 నుంచి 2000 మంది. వాళ్లలో కూడా ఎవరు వెళ్తారో తెలుసా? ముస్లిమ్స్లో కూడా అందరు ముస్లిమ్స్ వెళ్ళరు. షియా ముస్లింలు మాత్రమే వెళతారు. షియా ముస్లింలు అంటే మన భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే హైదరాబాదు, లక్నో, కాశ్మీరు, ముంబై ఈ ప్రాంతాల్లో షియా ముస్లింలు ఎక్కువ ఉన్నారనమాట. మన పాత బస్తీలో కూడా ఎక్కువగా షియా ముస్లింలు ఉంటారు. ఈ నిజాం వంశం అంతా కూడా షియా ముస్లింలట. సో ఆ రకంగా చూస్తే షియా ముస్లింలే ఎక్కువ వెళతారు. ఇరాన్లో కూడా దాదాపుగా 90% మంది, అంటే 85 నుంచి 90% మంది షియా ముస్లింలే ఇరాన్లో ఉంటారు. ఒక 10 నుంచి 15% మంది మాత్రమే సున్నీ ముస్లింలు ఉంటారు. మన భారతదేశంలో కూడా అత్యధికంగా సున్నీ ముస్లింలే ఉంటారు. కానీ మనకు ఆ సున్నీలు షియాల మధ్య పెద్ద విభేదాలు ఏమి కనపడవు. మనకు అందరు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు మన దగ్గర ముస్లిమ్స్. కానీ పాకిస్తాన్లోకి వెళితే పాకిస్తాన్లో సున్నీల ప్రాబల్యం ఎక్కువ, అక్కడ షియాల ప్రాబల్యం లేదు. షియాలు ఎక్కడ జీవిస్తుంటారంటే పాకిస్తాన్, బలూచిస్తాన్ ఆ ప్రాంతంలో కొంత మేరకు షియాలు కనపడతా ఉంటారు. అక్కడి నుంచి ఇరాన్కి వెళ్ళే కొద్దీ షియాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. సో పాకిస్తాన్లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉంటారు. మన భారతదేశంలో కూడా సున్నీలే ఎక్కువ, కానీ దాదాపుగా ఒక 70-30 రేషియోలో ఉండొచ్చు.
ఈవెన్ దో మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో మనం అన్నట్టు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో షియాల ప్రాబల్యం ఎక్కువగా కనపడుతుంది. సో ఓవరాల్గా ఇవాళ ఇరాన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా కేవలం మత విద్యను అభ్యసించడానికి వెళ్ళే షియా ముస్లింలు మాత్రమే అనేది ఒక క్లారిటీ ఉంది. సో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవాళ మళ్ళీ ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. రోడ్డు మార్గంలో రావాలంటే చాలా చాలా తతంగాలు ఉంటాయి. ప్రతి దేశాన్ని రావాలి, ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ను దాటి ఇండియాలోకి రావాలి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో మరి అది కూడా కొంచెం కష్టం కావచ్చు. ఒక విషయం గమనించండి, ఇక్కడ భారతదేశంలో తప్ప హిందువులు బతకటానికి ఎక్కడా స్థానం లేదు. కానీ ఒక ముస్లిం అనుకుంటే ఇరాన్లోనో ఇరాక్లోనో ఏడవబడి బతకచ్చు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇరాన్లోకి వెళ్ళి మరి వీళ్ళందరూ కూడా ఇరాన్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రాణభయంతో ఇండియాకి వస్తానంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకవేళ మెడిసిన్ చేస్తే కూడా అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుని అక్కడే ఉందామనుకుని వెళ్ళిన వాళ్ళే, మత ప్రబోధకులుగా మారాలని వెళుతున్న వారే. కాబట్టి సో భారతదేశంలో హిందువులకు భారతదేశంలో మాత్రమే చోటు ఉందని మరొకసారి ఈ గణాంకాలు చూస్తుంటే నాకు అర్థమవుతోంది.